Why dip it up when you can dive right in? Why let things simmer when you can cook up a storm? Why live life in half measures when you can live it to the brim? అధికారులు కాంగ్రెస్ ప్రభుత్వ తీరును తప్పుపడుతూ కేటీఆర్ విమర్శలు చేశారు. తాము అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. అయితే ఆ వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కలెక్టరేట్ అద్భుతంగా కట్టుకున్నాం. మరి ఇవాళ ఒక కాంగ్రెస్ కార్యకర్త వచ్చి కలెక్టర్ రూపంలో కూర్చున్నాడు అక్కడ. ఇక ఆయన మన నాయకులను సీదా మాట్లాడుతున్నాడు కలెక్టర్. ఏమని మీరు పార్టీ మారండి అని కలెక్టర్ చెప్తున్నాడు. ఒక అంత గొప్పడున్నాడు ఇక్కడ కలెక్టర్. ఒక ఇటువంటి సన్నాసులను ఇవాళ తీసుకొచ్చి కక్షపూరితంగా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. పక్కా చెప్తున్నా, ఇవాళ ఎవరెవరైతే బాగా అతి చేస్తుండ్రో, ఎవరెవరైతే కాంగ్రెస్ కార్యకర్తల్లాగా ఓవర్ యాక్షన్ చేస్తుండ్రో వాళ్ళకి నేను చెప్తున్నా, దీనికి వడ్డీతో సహా ఇచ్చే బాధ్యత నాది, నేనే తీసుకుంటా. కాంగ్రెస్ కార్యకర్తల సంబోధన ఓ కలెక్టర్ పట్టుకొని సన్నాసి అనేటువంటి పదం వాడి ఈరోజు భయాభ్రాంతులకు గురి చేస్తూ మీ అధికారులకు వస్తే వడ్డీతో సహా లెక్క చేస్తామని చెప్పని ఈ బెదిరింపులకు పాల్పడుతున్నటువంటి కేటీఆర్ పైన ప్రభుత్వం కూడా తక్షణమే కేసు పెట్టాలని చెప్పిన సందర్భంగా నేను ఈ మీడియా ద్వారా నేను ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా కోరుతున్నాను. ఏం కాదు, జీవితం అనగా ఆడాడ తలుగుతాయి దెబ్బలు. మనం కూడా చూద్దాం ఎన్ని రోజులు చేస్తారు ఈ డ్రామా, ఎన్ని రోజులు ఈ కలెక్టర్లు, ఎన్ని రోజులు ఈ అధికారులు, ఎన్ని రోజులు ఈ పోలీసు వాళ్ళు, వీళ్ళ నాటకాలు మనం కూడా చూద్దాం. మంచిగా రాసి పెట్టుకోండి. నేను చెప్తున్నా, నేను అంత మంచోడు నేను కాదు. మేము అదే అంటున్నావు, నువ్వు మంచోడు కాదని. మేము అదే అంటున్నావు, మంచోడు కాదనే ప్రజలకు చెప్తున్నాం. అందుకే ప్రజల ముందు ఎన్నికల్లో మీరు పక్కన పెట్టారు. టీఆర్ఎస్ ఎంట్రుక కూడా ఎవడు పీకలేడు అనే మాట కూడా విజ్ఞప్తి చేస్తాం. రేవంత్ రెడ్డి కాదు, వాని తాత వాని జేజమ్మ దిగొచ్చినా కూడా రాజన్న సిరిసిల్ల జిల్లాలో మీ ఎంట్రుక కూడా ఎవడు పీకలేడు. దానికి బాధ్యత నాది. అరే రేవంత్ రెడ్డి తాత జేజమ్మ దాకా ఎందుకు? రేవంత్ రెడ్డి గారు పీస్ అధ్యక్షుని ఆధ్వర్యంలో కదా 11 మాసాల క్రితం మీ నాయన కుర్చీని పీకి ఫామ్ హౌస్ కు పరిమితం చేసి మిమ్మల్ని గెస్ట్ హౌస్ కు పరిమితం చేసింది. పీస్ అధ్యక్షుని హోదాలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడానికి కారణమైన రేవంత్ రెడ్డి గారు కాదా అని అడుగుతున్నా.